వీడియోలో మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే అసలు శ్రీజ ఎలిమినేషన్ గల కారణాలేంటి? ఆ ప్రోమో గురించి చెప్తా. దాంతోపాటు శ్రీజ ఎలిమినేషన్‌కి గల కారణాలేంటి? ఇవన్నీ మన లైఫ్‌లో గూడా కొంచెం మనం అడాప్ట్ చేసుకునే సిట్యుయేషన్స్ లెక్క అనిపించినాయి. అవి కూడా కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. సరేనా? ఫస్ట్ ఒక లైక్ కొట్టు. చూస్తాన్నావు, లైక్ కొట్టి వీడియో చూస్తే ఏమన్నా పాపమా? అన్యాయమా? నెరీ చేస్తావు. ఈ వీడియోకి నేను కనీసం 3000 లైకులు ఎక్స్‌పెక్ట్ చేస్తానబ్బా! చాలు, నేను అంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తలే. నాకు 25,000 లైకులు కావాలని ఉంది. కానీ అరేయ్, చూసేదే 25,000 మంది అంటారా? కావాలని ఉంది. అందరు చూసిన వాళ్ళంతా లైక్ కొట్టాలని ఉంది. కొట్టుర్రి, అది అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని అంటే ఒక టీవీ షోలో జరిగిన సిచ్యువేషన్ మన రియల్ టైంకి అప్లికేబుల్గా మార్చి చెప్పే ప్రయత్నం చేస్తాను కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొట్టుర్రి. కొట్టవా నువ్వు కొడతావా కొట్టవా? ఇప్పుడు చెప్పు. కొడతావా లైక్ కొట్టవా కొట్టినవా? ఓకే కొట్టినట్టు చేసి మళ్ళీ డబల్ టైం క్లిక్ చేస్తున్నందుకు 2 సార్లు క్లిక్ చేస్తే లైక్ ఉంటుందా? ఒకటేసారి క్లిక్ చేయి. ఇన్నిసార్లు అడుగుతున్నందుకు 2 సార్లు కొడతా అనుకుంటున్నావా? ఒకటే. నువ్వు ఒక్కసారి లైక్ కొడితే 100 సార్లు కొట్టినట్టు ఈ వీడియోకి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కాదు మళ్ళీ. సరేనా? కంటిన్యూ చేద్దాం. వెళ్ళిపోయిందా పక్కా అంటారా? వెళ్ళిపోయింది. దానికి సంబంధించిన ప్రోమో వచ్చింది చూసిరా? ఇవాళ మధ్యాహ్నం జరిగిన ప్రాసెస్కి సంబంధించిన ప్రోమో ఇంతమంది వచ్చింది. టుమారో ప్రోమో మనకి టీవీలో వస్తుంది కదా, అది నేను మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది కదా, Sreenu65_official ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతా. ఆ పెట్టిన దానికి సంబంధించిన లింక్ కింద కామెంట్లలో ఫస్ట్ కామెంట్లో పెడతా. చూడురి ప్రోమో. ఆ ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఎట్లా జరిగిందో. బిగ్ బాస్ మా అనౌన్స్ చేసిండయ్యా ఈ టాస్క్ల వల్ల కాదు అని. అంటే టాస్క్ల వల్ల కాదని లేదు, టాస్కులు అలాగే ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుని మేము ముందుంచబోతున్నాం. ఇప్పుడు ఇంటుండి ఎవరు వెళ్ళిపోయేదో చూద్దాం అని చెప్పి గౌరవ్ నెత్తికి అట్నే మన నిఖిల్ నెత్తికి ఇక గోప్రోలు పెట్టిరు కదా కెమెరాలు. అదే మన ఇమాన్యుయల్కి మన ఆయేషా ఉన్నప్పుడు ఆయేషాకి బుగ్గలు వలగొట్టే టాస్క్ ఉంది కదా, బెలూన్స్ వలగొట్టే టాస్క్. ఆ టాస్క్లు నెత్తికి బ్యాండ్ పెట్టిరు కదా, కెమెరా బ్యాండ్లు. అవి పెట్టుకొని సుత్తెలు పట్టుకొని పెద్ద పెద్ద కటౌట్లు పెట్టిరు. కటౌట్లు పెడితే అక్కడ పోయి సుత్తెతోటి ఆ కటౌట్లు అన్నీ టపటప పలగొడుతుంటే మనకు జూమ్లు వేసిరు అన్నట్టు, మంచిగా జిగ్ అని అవన్నీ చేసిరు. అయితే అక్కడ పలగొట్టిన తర్వాత అందులోకి వెళ్ళి కటౌట్లు ఫోటోలు ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్లో అవి తీసుకుపోయి అక్కడ పెట్టాలి. అందులో ఎవరు ఎలిమినేటెడ్ ఎవరు సేఫ్ అనేది ఉంటుంది. సో పర్మనెంట్ హౌస్మేట్ ఎలిమినేటెడ్ లేదంటే ఎగ్జిట్ అని చెప్పి ఉంటుంది దాని మీద. సో అవి తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ మనకు ప్రోమో చూస్తే ఎట్లా అంటే ఇటు మూలకు పోయి ఈమె ఎవరు తనుజ, అటు ఇంకో దిక్కు వచ్చి బలబల వలవల అని ఏడుతుంది. కళ్ళలో నీళ్ళు గిజగిజ పోతాను ఎవరికి దివ్యనీకితకి కారుతా ఉన్నాయి. మరి నేను వచ్చి ఏడవకమ్మా అని అంటాడు. మనకు చూడంగానే ఏమవుతా, అయ్యో బరి నన్ను వెళ్ళిపోయిందా అబ్బా. చిన్నప్పుడు చూసినా వేస్తాడు ప్రోమోలు. అక్కడ టాటా బై బై చెప్పేటప్పుడు బరినాన్ని ఇటు సైడ్ ఉన్నాడు, అద్దంలో కొంచెం కనబడుతుంది. శ్రీజ వెళ్ళిపోయింది మనకు తెలుసు. ఇగోకి 70% ఓటింగ్ వచ్చి బరినాన్నకు పడితే 30% ఓటింగ్ మాత్రమే శ్రీజకు పడ్డది. ఎందుకు అని అంటే అందరికీ తెలిసిందే, జగమెరిగిన సత్యం. సరే నేను ఒక విషయం చెప్తాబ్బా శ్రీజ ఎలిమినేషన్ గురించి. శ్రీజ ఎలిమినేషన్ నుంచి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు చెప్తా. పాయింట్ నెంబర్ 1, పొగిడినోడు మనోడు కాదు, తిట్టినోడు పగోడు కాదు. గుర్తుంచుకోర్రి, పొగిడినోడు మనోడు కాదు, తిట్టినోడు పగోడు కాదు. రెండోది, వాపుని చూసి బల్పనుకోవద్దు. వాపుని చూసి బల్పనుకోవద్దు. మూడోది, అయ్యో అన్నోడు మనోడు కాదు, ముయ్యి అన్నోడు ఆల్రెడీ సేమ్ కదా. ఓకే, ఇది విడిచిపెట్టరు, రెండు సేమే. ఎందుకంటే ఇక్కడ అయ్యో అన్నోడు ఉన్నాడు కదా, సింపతి మీదకి వెళ్ళి అయ్యో అన్నోడు ఉన్నాడు. అన్ని ఈ పాయింట్లు ఎందుకు చెప్తున్నా కూడా చెప్తా. రైట్. 4వ పాయింట్, అనువు కాని చోట నువ్వు అధికుడన్న మాట అనవద్దురంటానన్న, ఇది వేమన్న గారి మాట, మన పవన్ కళ్యాణ్ గారి పాట. ఓకే, నెక్స్ట్, బిగ్ బాస్ అనేది ఇంకో ఇది మెయిన్ థింగ్. బిగ్ బాస్ అనేది రియాలిటీ షో అంటే నువ్వు నమ్మొద్దు, పర్సనాలిటీ షో అంటే అసలు నమ్మొద్దు. అండ్ 6వది, ఎలిమినేట్ అయితే జీవితంలో కోల్పోయేది ఏం లేదు, అందులో ఉంటే సాధించేది ఏం లేదు. ఎస్, సాధించేది కూడా ఏం లేదు. ఇప్పుడు ఎలిమినేట్ అయినా కానీ సేమ్ కైండ్ ఆఫ్ అది ఉంటుంది. ఒకవేళ ఉంటే విన్నర్ అయితే కనుక పైసలు వస్తాయి. ఆ పైసలు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలిమినేట్ అయినా ఇంకో 4 రోజులైనా ఎలిమినేట్ అయినా కానీ సేమే ఉంటుంది. అఫ్కోర్స్ ఆల్రెడీ సగం సీజన్ 50 రోజులు ఉన్నట్టే కదా. నెక్స్ట్, ఇక లాస్ట్ అండ్ ఫైనల్, మళ్ళీ ఆ జాబ్ ఏదో రిజైన్ చేసింది అన్నది కదా, ఆ జాబ్ కంటిన్యూ చేసుకునేటట్టుగా రిక్వెస్ట్ పెట్టుకుంటే బెటర్. సో మనం నేర్చుకోవాల్సిన విషయాలని ఇవన్నీ ఎందుకు చెప్పినా అంటే, ఎప్పుడు మన లైఫ్లో కూడా మనం పొగిడిండంటే వాడు మనోడే అని చెప్పి అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు శ్రీజ విషయంలో చూడురి, మెచ్చుకున్నారు, శ్రీజ తోపు ఓటింగ్ పెడితే నేను తనుజ ఫ్యాను, నేను బరినాన్నకి వేసుకుంటాను. వేసుకోలేదా? ఎవరైనా వేసిరా ఈమెకి? వేయలేదు కదా. అంతమంది మొత్తుకున్నారు, లక్షల వ్యూస్ వచ్చినాయి, ప్రతి వీడియోకి లక్షల వ్యూస్ వచ్చినాయి, ఇన్స్టాగ్రామ్లో లక్షల వ్యూస్ వచ్చినాయి, వేలలో కామెంట్లు వచ్చినాయి. వాళ్ళందరికీ ఫ్యాన్ జోన్లోకి పోయి ఓటేసిరా? వేయలేదు.
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మన తోటి రివ్యూవర్ ఒక అన్న ఆయన పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టోటల్గా 1,00,000 కూడా వల్లేవంట ఓట్లు. ఫ్యాన్ జోన్లో 1,00,000 ఓట్లు కూడా వల్లేదట. ఆ 1,00,000లో 70,000 ఓట్ల వరకు బర్రెని అన్నకు పడ్డాయంట. ఈమెకు 25,000 కూడా వల్లేదట. అంటే ఇది అన్అఫిషియల్ ఇన్ఫర్మేషన్, ఇది ఖచ్చితంగా నిజం అని చెప్పను కానీ అట్లా పడ్డదంట. అంటే అంత పర్సంటేజ్ డిఫరెన్స్ ఉందట. అంత డిఫరెన్స్ ఉందంటే మరి వీళ్ళంతా ఏం చేసారు, వీడియోలు చూసారు, లైకులు కొట్టారు, అయ్యో అన్నారు. అంతే అయ్యో అనే బదులు ఆడపోయి ఒక ఓటైతే ఏమో వేయలే. అందరు కూడా మళ్ళీ బరినన్నా అన్నారు ఆఖరికి. ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ అంతా అటే మొత్తుకున్నారు. కథం ఇటు అందుకే ఏంది అయ్యో అన్నాడు మనోడు కాదు, ముయ్యి అన్నాడు పగోడు కాదు, ఏంది పొగిడినోడు మనోడు కాదు, తిట్టినోడు పగోడు కాదు చెప్తున్నా. ఇప్పుడు చూడు పొగిడిరు అక్కడ ఆయన చెట్టు మీద కొమ్మకి నిలబెట్టిరు. ఏమైంది, ఆయన చెట్టు పుట్టుకుమన్నది, కింద వచ్చి పడ్డది. అట్లా అవుతుంది. ఇంకోటి, లౌక్యం ఎరిగి ముందరికి పోవాలి జీవితంలో. ఇది ఒకటి గుర్తుంచుకోరు మీరందరూ కూడా. లౌక్యం ఎరగకపోతే కష్టం. ఇప్పుడు అక్కడ ఏమి చేసినా తనుజ టాప్లో కనబడుతుంది అన్నప్పుడు మనం తనుజతో పెట్టుకుంటే ఏమైంది, ఓటు బ్యాంక్ అంతా పుసుకుమంటుంది. యాక్చువల్లీ తనుజతో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు భరణి అన్నకి ఈమెకి కలిపి పెడతారు టాస్కులు, గిట్లుంటుంది అని వాళ్ళు కూడా అనుకోరు, ఎక్స్పెక్ట్ చేయరు. నామినేషన్స్కి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా తెలియదు. కానీ తనుజతో పెట్టుకుంటే ఫర్దర్గా నామినేషన్లలో ఉన్నప్పుడు ఎలిమినేషన్కి పోవడానికి క్రాస్ ఓటింగ్ అనేది పనిచేస్తుంది అన్న లాజిక్ అనేది పెట్టుకొని కొంచెం డి అంటే డి అనకుండా పోతే అయిపోవు కదా. ఇప్పుడు విన్నర్ అంటే ఆమె అనుకుని ఉండొచ్చు, ఆపుని చూసి బలమని ఎందుకంటున్నానంటే అది అనుకోవద్దు. ఎప్పుడైనా మన జీవితంలో మనం అందరూ మెచ్చుకుంటుంటే, అందరూ సూపర్ అంటుంటే, అంత గ్రేట్ అంటుంటే గ్రేట్ నన్ను కొట్టినోడు ఎవర్రా అని అనుకున్నాం అనుకో, ఏమవుతుంది, అది అంతా పొగిడినోడు అంతా 5 నిమిషాలు ఉంటారు. కరెక్ట్గా మనకు పని ఉన్నప్పుడు వాడు ఎవ్వడు కూడా రాడు, మన పని మనమే చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు చూడు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది న్యూస్ ఛానళ్ళ కాడికి వెళ్ళి మొత్తుకుంటున్నారు అంటే నేను లోపల పోతే విన్నరే అన్నట్టుగా అనుకుంటుంది కదా. ఈమె విన్నర్ కంటెస్టెంట్ రా లోపలికి వచ్చింది అన్న ఫీలింగ్ తోటి మంచిగా అందరినీ ఎక్కిపారేసింది. జల్లెడ పట్టింది మొత్తం. ఇట్లా ఒక జల్లెడ తీసుకొని, జల్లెడ పట్టుడు కాదు, జల్లెడ పెట్టి రాకింది అందరికీ, రప్చర్ చేసింది. ఇమాంజిల్ నామినేషన్ గట్ల, నువ్వు సేఫ్ గేమర్ తనుజ, నువ్వు ఇట్లా, నువ్వు గట్ల, డిమాండ్ గట్ల, పవన్ గిట్ల, రాము గట్ల, అందరికి గోకిడిచి పెట్టింది. అందరికి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళంతా వాళ్ళ అంటారు, బాధపడతారు. అవునా కదా. రాము అన్నిటికీ ఓకేనా, ఏంటి నువ్వు ఏం ఆడుతున్నావు ఏమో అనేసరికి రాముకి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు, ఒక కమ్యూనిటీ ఏముంటుంది ఆయన వెనకాల. మరి వాళ్ళంతా ఏమంటారు, మా రాముని అన్నాను దానికి కలదొచ్చికే పొడత వచ్చాయి అని చెప్పి కోపానికి వస్తారా రారా, అట్లా ఉంటుంది అన్నట్టు ముచ్చట. అట్లా అందరినీ గెలికిడిచి పెట్టేసరికి అందరి ఓట్లన్నీ భరణి అన్నకు గుద్దు పారేస్తారు. అవునా కాదా. దివ్యనికితని గెలికితివి అయిపోయి, దివ్యనికితని ఏమని లేదులే కానీ తనుజాని, మెయిన్గా తనుజాని, రాముని, కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఫ్రెండా, ఏం ఫ్రెండ్ అయితే ఫ్రెండ్, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి, నువ్వు వచ్చి మావాడిని అంటే మావాడితో ఫ్రెండ్షిప్ చేసి మేము ఒప్పుకుంటావా అని చెప్పి అనుకుంటారు కదా. లైక్ దట్ అందరితో చెడగొట్టుకుంది. కాబట్టి ఆటోమేటిక్గా వీడుకోలు అనాల్సి వచ్చింది. ఆయన టాస్కులలో సుడి బాగలేదు, గాచారం మంచిగా లేదు, గెలిచిన టాస్క్ కన్సిడరేషన్లోకి రాలేదు. ఏది పిరమిడ్ టాస్క్, గెలిచిన టాస్క్ ఏమో కన్సిడరేషన్లోకి రాలేదు. గెలవని టాస్కులు కన్సిడరేషన్లో ఉన్నాయి. 2 టాస్కులు గెలవలేదు, 1 టాస్క్ గెలిచింది. యాక్చువల్లీ వీళ్ళు 5 టాస్కులు పెడతారా, బెస్ట్ ఆఫ్ 3 చేస్తారా, బెస్ట్ ఆఫ్ 5 చేస్తారా, వాళ్ళ ఇష్టం. బీబీ టీం ఒకటే అబ్బా, వాళ్ళకి భరణి అన్న లోపలికి రావాలి, బాండింగ్స్ అనేది ముందుకు పోవాలి, దానివల్ల టీఆర్పీ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టు, సీనియర్ ఆర్టిస్టు, పైకి వెళ్ళి 2 సీరియల్ ఆర్టిస్టుల తండ్రి కూతుళ్ళ బంధము, ఆయన చుట్టూ జరుగుతున్న ఈ అనుబంధాలు, ఆప్యాయతలు. ఈరోజు మళ్ళీ బాండ్ బాండ్స్ బర్నీ గెలిచిండు అని అంటారా, వాళ్ళు కూడా ఫిక్స్ అయిపోయారు. ఈ బాండ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు అంతా కలిసికట్టుగా కలిసిమెలిసి కుమ్మేసి ఊపేసి ఆపేసే ప్రయత్నం చేశారు. చేస్తే ఏమైంది, ఇమాంజిల్ వచ్చి నిల్చున్నాడు, సపోర్ట్ చేసిండు, గెలిపించిండు. దివ్యనికిత వచ్చింది, సపోర్ట్ చేసింది, గెలిపించింది. అన్నని గెలిపించుకున్న తమ్ముడు, అన్నని గెలిపించిన చెల్లె అన్నట్టుగా ఉంది కథ. సో ఏంటంటే, నువ్వు గాని చోట నువ్వు అది కూడా అన్నమాట అనవద్దురంటానన్న. అండ్ బీబీ షో ఈజ్ రియాలిటీ షో అని అసలు నమ్మద్దు. ఎందుకంటే బీబీ షో రియాలిటీ షో కాదు. నిజంగా రియాలిటీ షో అంటే అందులో పట్టుకొని పోయి 16 మందిని 20 మందిని లోపల పడేస్తే మళ్ళీ ఫ్యామిలీ వీక్లో కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ని పంపేదాకా అసలు బయట ఏం జరుగుతుందో సెకండ్ కూడా వాళ్ళకి ఏం తెలియదు. నరాలు కట్ అయిపోవాలి, బీపీ లేవాలి, అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సిచ్యువేషన్లో ఉండాలి. అది కదా జరగాల్సింది. అది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే, బేసిక్గా మనం లోపలికి పోయినప్పుడు చాలా చాకచక్యంగా, పద్ధతిగా, లాజికల్లీ పోవాలి. కానీ ఆ లాజిక్లన్నీ వేసుకొని ముందరికి పోతే ఈమెను లోపలికి పంపేటోళ్ళు కాదు. ఇలాంటి దూకుడు స్వభావం ఉంది కాబట్టి ఈమెను పంపారు. ఈమెను నిల్చోబెట్టి ఈమెకి అన్యాయం చేసినామని మీరు అంటారు కదా మమ్మల్ని, ఈమెకు అన్యాయం చేయకుండానే అన్యాయంగా పంపించేస్తాం, ఎలిమినేషన్ చేస్తాం. కానీ న్యాయంగా ఉంటుంది. 3 రౌండ్స్ పెడతామా, 5 రౌండ్స్ పెడతామా, బెస్ట్ ఆఫ్ 5 బెస్ట్ ఆఫ్ 3 మా ఇష్టం. బజర్ ఎప్పుడు కొడతామా మా ఇష్టం.
ఎప్పుడు ఏ ఆటను ఎట్లా ఆపుతామో మా ఇష్టం. టోటల్గా అయితే ఒకవేళ 3 గేమ్స్ పెడితే 3 టాస్కులలో 2 టాస్కులు శ్రీజ గెలిస్తే ఇంకా మళ్ళొక 3 టాస్కులు పెట్టి ఆ 3 టాస్కులలో కూడా టఫెస్ట్ టాస్కులు పెట్టి అది ఖచ్చితంగా శ్రీజని గెలవనీయకుండా చేసి అయినా కానీ భరణ్యాన్ని పంపిస్తాం. లేదు మొత్తం శ్రీజని గెలిచినా కానీ అయినా కానీ భరణ్యాన్ని పంపిస్తాం. ఎందుకంటే ఓటింగ్లో భరణ్యానికి ఎక్కువ వస్తాయి, ఎందుకంటే తన ఓటింగ్స్ ప్లస్ అవుతాయి. అట్లా ఏదో ఒకటి చేసి మొత్తానికి అయితే భరణ్యాన్ని లోపలికి పంపేటోళ్ళు. అయినా ఈరోజు అబ్బాయి ఎపిసోడ్లో అక్కడికి రాని పంచాయతీలన్నీ పెట్టుకుంటే కూర్చున్నది శ్రీజ. అవన్నీ చూస్తే ఏమనిపించింది, సరే అయితే వెళ్ళిపోయిందే మంచిది అయితే అనిపించింది. అవునా కదా? ఊరికేనే ఇప్పుడు కూర కావాలి ఎవరిని అడుగుతున్నావు? ఆఖరికి నీకు పేరు పెట్టి బుద్ధి కాకపోతే రేషన్ మేనేజర్ కర్రీ ఉందా అడిగిపో, కర్రీ ఉంది ఎవరికైనా కావాలన్నా అని అడిగినప్పుడు సపరేట్గా ఉంది. అందరూ పేరు వేసుకున్నాక నాకు సీను భలే అనిపించింది. అదే సాయి శ్రీనివాస్ కర్రీ ఉందా అంటే సపరేట్ ఇస్తలే. ఇంతకుముందు కర్రీ ఉందన్నారు, ఇప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తలేరంటే ఇంతకుముందు అన్నారు, ఇంతకుముందుకి ఇప్పటికీ ఈ గ్యాప్లో అయిపోయి ఉండొచ్చు అంటాడు. లేదు ఉందన్నారు అందరికీ వేస్తున్నారు అంటే వేస్తున్నారు అని అంటే అయిపోయినట్టే కదా, వేసేసినట్టే కదా అన్నట్టు భలే కౌంటర్లో వేసిండ్రు. సో లైక్ దట్ చెడగొట్టుకుంది. ఈరోజు బాగా నెగిటివిటీ కూడా సంపాదించుకుంది. వీటి గురించి స్ట్రెస్ చేసి చెప్పే ఇంట్రెస్ట్ లేదు. కానీ ఓవరాల్గా అయితే శ్రీజ ఎలిమినేషన్కి చాలా కారణాలు ఉన్నాయి. సో అవన్నీ చెప్పుకుంటూ పోతే మనకు తెల్లారుతుంది. ఇది ముచ్చట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో అది మ్యాటర్. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శుభ ఖైర్.